అందరికీ నమస్కారాలు. ఏదైతే ఈ రోజు టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి సూచన మేరకు మా గట్కేసర్ ఉమ్మడి మండలం 3 డివిజన్ల నుంచి ఒక్క పిలుపుకు మన టిఆర్ఎస్ కార్యకర్తలు వచ్చినందుకు అందరికి నమస్కారాలు తెలియజేస్తున్నాను. ప్రధానంగా ఏదైతే తెలంగాణ ఉద్యమకారులు, తెలంగాణ మొదటి ముఖ్యమంత్రి అయినటువంటి గౌరవనీయులు చంద్రశేఖర్ గారు తెలంగాణ వచ్చిన తర్వాత 2014లో గాంధీ జయంతిని పురస్కరించుకొని ఆనాడు షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి చెక్కులను ఏదైతే పేరెంట్స్ బిడ్డల గురించి ఈ ఆర్థికంగా ఇబ్బంది లేకుండా మొదటగా 50,116 రూపాయలతోటి ఈ యొక్క కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ మొదలుపెట్టి అన్ని కుటుంబాలలో ఆర్థికంగా ఉంచినటువంటి పెద్దలు గౌరవనీయులు. అదే విధంగా నిత్య ఖర్చులు పెరుగుతాయని చెప్పి ఏ ఒక్కరు అడగకుండా గానీ 50,000 నుంచి 75,000 వరకు తీసుకుపోయిన ఘనత కూడా ఆనాడు కేసీఆర్ గారు. తర్వాత మళ్ళీ ఎలక్షన్ అయిన తర్వాత 1,116 రూపాయలతోటి కూడా ఈ యొక్క కళ్యాణ లక్ష్మి ఆడబిడ్డలకు ఆసరగా ఇచ్చినటువంటి పెద్దలు కేసీఆర్ గారు. ఇప్పుడు అన్న సీనన్న చెప్పినట్టుగా ఆ రోజు బాల్య వివాహాలు జరిగేవి. ఈ బాల్య వివాహాలను అరికట్టాలంటే కళ్యాణ లక్ష్మి స్కీము 18 ఏళ్ల తర్వాత అయిన వాళ్ళకి కళ్యాణ స్కీమ్ వర్తిస్తుందన్న ఆ ఉద్దేశంతో ఆ రోజు స్కీమ్ పెట్టాడు. ఆ రోజు బాల్య వివాహాలను అరికట్టినట్టు అయింది, ఆర్థికంగా ఆసరకు వచ్చినట్టు అయిందనే ఉద్దేశంతో కళ్యాణ లక్ష్మి పెట్టాడు. ఈ మధ్యన ఈ చేతగాని ప్రభుత్వము ఈ కేసీఆర్ ఇచ్చిన 116 కాకుండా ఇంకా తులం బంగారం పెడతామని చెప్పి కూడా కల్లిబొల్లి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చి ఈ రోజు కోర్టును అడ్డం పెట్టుకొని ఈ యొక్క షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి చెక్కులను గత 6 నెలల నుంచి కూడా ఇవ్వకుండా మొత్తమే కళ్యాణ లక్ష్మి స్కీము రద్దు చేయాలనే దురుద్దేశంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి రాబోయే రోజుల్లో మహిళలతో అయిన బుద్ధి చెప్పి మళ్ళీ గౌరవ కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలని చెప్పి కూడా ప్రజలంతా ఎదురు చూస్తున్నారని చెప్పి తెలియజేస్తూ ఈ యొక్క మొండి వైఖరి నశించి ఆడపిల్లల కళ్యాణ లక్ష్మి వెంటనే ఆపిన చెక్కులను వెంటనే రిలీజ్ చేయాలని చెప్పి కూడా మా పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఈరోజు